జై శ్రీరామ్. హనుమద్విజయము 7వ అధ్యాయము. ఆ వికృతాంగనలు, ఆ పరుష స్వభావులు రాక్షసాంగనలు సీతాదేవి చుట్టూ చేరి, సీత, రావణాసురుడి అంతఃపురము సర్వభూత మనోహరము. ఎటువంటి జీవుడికైనా పుట్టిన ప్రతిసారి మనస్సు హరింప చెయ్యగలిగినటువంటి అందమైన భవనము. నీవెప్పుడూ చూసుండవు. రావణుడు త్రైలోక్య ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. రాక్షస ప్రభువుని భర్తగా అంగీకరించి నీ ఇష్టము వచ్చినట్లు హాయిగా క్రీడించు. ఓ మంగళస్వరూపిణి, నీవు అనుజుతవు, అయితే మానవాంగన అయిపోయినావు. అందువలననే రాజ్యభ్రష్టుడయి ఏ కోరిక తీర్చుకోలేని ఆ దీనుడిని, ఆ మానవుడినే కావాలనుకుంటున్నావు. అక్కడి శయ్యలు ఎంతో గొప్పగా ఉంటాయి. నీవు అక్కడ ఉండవలెనని ఎందుకు అనుకోవడం లేదు అని చెప్పినారు. సీతాదేవి వారి మాటలు విన్నది. తామర కన్నుల వంటి ఆమె కన్నులు నిండుకున్నవి. ఆ రాక్షసాంగనలందరినీ చూస్తూ, మీరు లోకము ద్వేషించే మాటలు చెప్పారు. మీరు చెప్పింది పాపమని మీ మనసులో తోచడం లేదా? మానవాంగన రాక్షసుడికి భార్యగా ఉండజాలదు. మీరందరూ నన్ను వదిలేయండి. మీ మాటలు నేను వినను. భీరుడు రాజ్యహీనుడు కావచ్చును. ఎలాంటివాడైనా రామప్రభువే నా పెనిమిటి. అతడే నాకు అధ్యక్షుడు. సువర్చల ఎప్పుడూ సూర్యుని అనుసరించుకొని ఉంటుంది. అట్లాగే అనురాగంతో నేను కూడా నా పెనిమిటిని అనుసరించుకొని ఉంటాను. ఆ మహాభాగ శచీదేవి దేవేంద్రుని, అరుంధతీదేవి వశిష్ఠుని అనుసరించుకొని ఉంటున్నారు. వారే కాదు, రోహిణీదేవి చంద్రుని, లోపాముద్రాదేవి అగస్త్యుని, సుకన్యాదేవి చ్యవనుని, సావిత్రీదేవి సత్యవంతుని, శ్రీమతీదేవి కపిలుని, మదయంతీదేవి సౌదాసుని, కేసినీదేవి సగరుని, భీమరాజపుత్రి దమయంతీదేవి నైషధుని అనుసరించి సమస్త భోగభాగ్యాలను అనుభవించారు. అదేవిధంగా ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైన రామప్రభువును, నా భర్తను నేను అనుసరించి ఉంటాను అన్నది. జై శ్రీరామ్.